రుద్రాని తన కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది. వీడిని అది నిద్రపోయాక చెప్పురా అంటే వీడు కూడా దాంతో పాటు కలిసి నిద్రపోయాడో ఏమో! స్వప్న నిద్రపోయాక రారా అని చెప్తే వీడు ఖచ్చితంగా నిద్రపోయే ఉంటాడు అని చెప్పేసి తిట్టుకుంటూ అటు ఇటు తిరుగుతుంది. అంతలోనే ఇంకా రాహుల్ అయితే ఒక ముసుగు వేసుకొని మమ్మీ మమ్మీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. అది చూసిన రుద్రాని అయితే వెనక్కి తిరిగి నిద్రపోయిందారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ నిద్రపోయింది మమ్మీ దా వెళ్దాం దా అని చెప్పేసి అనగానే కీస్ ఎక్కడున్నాయి అనగానే తన చీర పైట కొంగు కట్టుకొని గుర్రు పెడుతూ నిద్రపోతుంది. వెళ్దాం పదా అనగానే ఇద్దరు చెరొక దుప్పటి కప్పుకొని అలా దొంగల్లా ఇంకా రూమ్లోకి అయితే చొరబడతారు. ఇంకా అలా నిద్రపోతున్న స్వప్నం చూసి గుర్రు కొడుతున్న స్వప్నం చూసి ఇలా అంటూ ఉంటుంది రుద్రాని. ఇంత గురక పెడుతున్న దీంతోను నువ్వెలా పడుకుంటున్నావురా రోజు అని చెప్పేసి అనగానే ఇప్పుడు అది అవసరమా మమ్మీ పద మనం చేయాలనుకున్న పని చేద్దాం అనగానే అవును పద అని చెప్పేసి వాళ్ళిద్దరూ అక్కడ ఉండి మాట్లాడుకోవడం అయితే స్వప్న ఈయన పడి మెల్లగా కళ్ళు తెరిచి వాళ్ళ వైపైతే చూస్తూ ఉంటుంది. వాళ్ళు మాత్రం స్వప్నాన్ని గమనించకుండా డబ్బు ఎలా కొట్టేయాలి, ఏ విధంగా కొట్టేయాలి, తాళాలు ఎలా కొట్టేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే పడుకున్న ఇంకా స్వప్న బయట కుంకు ఉన్న తాళాలు చూసి మమ్మీ అదిగో తాళాలు అక్కడ ఉన్నాయి అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళని గమనించిన స్వప్న మాత్రం నటిస్తూ నిద్రపోతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇటువైపు తిరగగానే తను లేస్తుందో ఏమో అని చెప్పేసి అక్కడ నిల్చొని ఉన్న తల్లి కొడుకులు ఇద్దరు కిందికి ఒంగొని చూస్తూ ఉంటారు. నిద్ర లేచిందా లేదా అనేసి. ఇంకా తను అలా పడుకోగానే అటువైపుగా పడి ఉన్న పైట కొంగుకు ఉన్న తాళాలను చూసి మమ్మీ అదిగో తాళాలు అనగానే తీయరా అనగానే నేనే తీయాలా అని చెప్పేసి వెళ్ళి మెల్లగా ఆ చీర పైట కొంగుని అలా పైకి లేపుతాడు. లేపి ఇంకా ఆ ముడినైతే మెల్లమెల్లగా ఇప్పుతూ ఉంటాడు. కానీ ఇప్పని అని చెప్పేసి స్వప్న అయితే అలాగే పడుకొని తను స్పర్శ లేకుండా ఉండిపోతూ ఉంటుంది. ఇంకా తనైతే మెల్లగా తాళం తీయగానే ఇక్కడ ఉన్న రుద్రాని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మమ్మీ వచ్చేసాయి అని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇద్దరూ కలిసి ఇంకా ₹1,00,00,000 కొట్టేయడం కోసం ఆ తాళాలు తీసుకొని అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా మమ్మీ మెల్లగా లైట్ వెయ్యి అనగానే దొంగతనానికి వచ్చినోడు ఎవడైనా లైట్ వేసి తీరా బార చేసుకొని చేస్తారా నడు అనగానే ఇంకా వాళ్ళు అలా వెళ్తూ ఉండగానే ఒక్కసారిగా లేచి ఏ పనిభూషణ్ రావు అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది స్వప్న. స్వప్న అలా అరవడం చూసేసి పనిభూషణ్ రావు అంటుంది ఏంట్రా అనగానే ఏమోలే మమ్మీ ఏదో పాత సినిమా చూసినట్టుంది అనగానే స్వప్న అలా జుట్టు విరబోసుకొని నడిమంచం మీద కూర్చొని ఎరై పనిభూషణ్ రావు నా దగ్గర డబ్బు కొట్టేచ్చావు కదరా నువ్వు నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి ఏదేదో వాగుతూ ఉంటుంది స్వప్న. స్వప్న అలా వాగడం చూసేసి ఏహే దాని వాగుడు అది వాగుకొనిరా మనం వెళ్ళి డబ్బు తీసుకొని వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళడం చూసేసి పనిభూషణ్ రావు నా ఆ డబ్బు కొట్టేశావు, నా ఆస్తి కొట్టేశావు, మా అమ్మ నాన్నలను కూడా కొట్టేశావు, చంపేశావు, ఇంకా ఏం కావాలని వచ్చావురా నిన్ను విడిచిపెట్టను రా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేను ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ వెళ్తావేంట్రా అని చెప్పి గట్టిగా అనగానే తల్లి కొడుకులు ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి మళ్తారు. అలా స్వప్న అయితే లేచి ఇంకా అక్కడ ఉన్న అక్కడ ఉన్న తన భర్త దగ్గరికైతే వచ్చేస్తూ ఉంటుంది. రాహుల్ మాత్రం ఇంకా అలా తప్పించుకుంటూ పక్కకు పక్కకు వెళ్తూ ఉంటాడు. స్వప్నను చూసి భయపడి వెళ్తున్న రాహుల్ని పట్టుకొని ఇంకా స్వప్న అయితే ఎగాతిగా బాగా కొట్టేస్తూ ఉంటుంది. ఇంకా తను అలా కొట్టడం చూసేసి అరుస్తూ ఉంటాడు రాహుల్ని ఎక్కడ పడితే అక్కడ తన చేతితో గుద్దుతూ ఉంటుంది. ఇంకా తనైతే బాగా అరుస్తూ అరుస్తూ ఇలా అంటూ ఉంటాడు, నీకు కావాల్సిన పనిభూషణ్ రావు ఇక్కడ లేడు, ఇంకో అక్కడ దాక్కున్నాడు వెళ్ళు అని చెప్పేసి చెబుతూ ఉంటాడు. కానీ స్వప్నకు అంతా తెలుసు. కానీ ఇంకా నిద్రలో అలా చేస్తూ ఉంటుంది. కానీ రాహుల్ని ఏమాత్రం విడిచిపెట్టకుండా బాగా కుమ్మి పడేస్తూ ఉంటుంది స్వప్న. ఇంకా స్వప్న దెబ్బలకైతే రాహుల్ అయితే ప్లీజ్ దండం పెడతా అక్కడ ఉంది పో పనిభూషణ్ రావు అని చెప్పేసి అనగానే నీ వెంకమ్మ కదరా నిన్ను ఏం చేయాలో ఏమరా వేదమ మొక్కపోడా నా గురించి చెప్తున్నావు అని చెప్పేసి ఇక్కడ కూర్చొని తిడుతూ ఉంటుంది రుద్రాని. వెంటనే ఇంకా రుద్రాని దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది స్వప్న. రుద్రాని మాత్రం అలా అలా కప్పుకొని దుప్పటి ఇంకా కిందికి వంగి చూస్తూ ఉంటుంది. తను అలా చూడడం చూసేసి ఇంకా స్వప్న అయితే వచ్చి ఇలా చూడగానే నేను మీ అత్తని అనగానే అత్తవా దుత్తవా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ కన్నుపై గుద్దగానే రాహుల్ అయితే కన్ను పట్టుకొని అబ్బా అని ఏడుస్తూ ఉంటాడు. ఓ స్వప్న నేను మీ అత్తని మర్చిపోయి నన్ను కొట్టేవు గట్లా అని చెప్పేసి అనగానే నువ్వు అత్తవి కాదు పెద్ద దుత్తవి, నిన్ను కొట్టడం కాదు చంపి పడేయాలి అని చెప్పేసి నా కాలు కింద రాయిలాగా నలిపి పడేయాలి అని చెప్పి పారిపోతున్న తన అత్తని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగి బాగా కుమ్మేస్తూ ఉంటుంది స్వప్న. ఇంకా తను మాత్రం ప్లీజ్ నీకు దండం పెడతాను ఆపు ఆపు అన్నా కూడా వినకుండా స్వప్న తన చేతులతోనే బాగా అటు ఇటు గుంజి గట్టిగా కొట్టేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు ఇద్దరు పారిపోవాలని వెళ్తూ ఉండగా ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చేసి బాగా కుమ్మి పడేస్తూ ఉంటుంది. ఇంకొకసారి వస్తారా నా డబ్బు కాజేయాలని చూస్తారా అని చెప్పేసి బాగా కొడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా కొట్టడం చూసేసి ఇంకా రూమ్లో నుంచి అయితే బయటికి పారిపోతారు. వామ్మో
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దీనికి దొరికిపోయామేంట్రా అని చెప్పేసి బయటికి వెళ్ళి అనుకుంటూ ఉంటారు. అప్పుడు స్వప్న ఇంకా ఇంట్లో రిలాక్స్ అవుతూ లైట్ వేసి తన తాళం ఎక్కడుందా అని తోలాడుకొని తాళం చేతులు తీసుకొని నా డబ్బే కొట్టేయాలని చూస్తారా, నేనెలా ఊరుకుంటాను అని చెప్పేసి ఆ తాళాలు తీసుకొని తన దగ్గర అయితే పెట్టుకుంటూ ఉంటుంది. నాతో పెట్టుకుంటే ఇత్తడే అవుతుంది, ఏమనుకుంటున్నారో ఏమో, మీ యాక్షన్లు నా దగ్గర చెల్లవు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడే నిలబడితే మళ్ళీ వస్తుందో ఏమో, రా వెళ్దాం పదా అని చెప్పేసి ఇంకా తల్లి కొడుకులు ఇద్దరు భయపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.